ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 9వ తేదీ మంగళవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో మనమైతే వివరంగా తెలుసుకుందామండి. ఇక ఈ యొక్క రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా వీరి యొక్క జాతక ఫలితాల గురించి, పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తూనే ఉంటుంది కదండి. మరి ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్నా మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. మీ యొక్క ముఖకోవిలికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే వితిన్ డేలోనే మీకు అయితే తెలియపరుస్తారండి. మన యొక్క గురుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. అదేవిధంగా మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడం ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. మన యొక్క గురువుగారు చాలామంది కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల వలన అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువుగారిది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిక్రమం 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి అధిపతి కుజుడు. వీరికి ముఖ్యంగా వీరి గురించి చెప్పాలి అంటే వీరికి ఎప్పుడు కూడా వీరి యొక్క జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయండి. వీరు కొంచెం నిద్రపోవడం కష్టమని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా రేపటి రోజున అంటే రాత్రి సమయంలో గడియారంలో ముళ్ళు మంగళవారం రోజున 9:15 దాటిన తర్వాత మీ చెవిన ఒక పేరు అనేది తప్పకుండా వినిపిస్తుంది. ఆ పేరు వినగానే మీకు ఒక్కసారిగా మీరు కొంచెం ఒత్తిడికి గురికాక తప్పదండి. అంటే మీరు ఎప్పుడో కొన్ని మర్చిపోవాలి అనుకునేటువంటి ఒక వ్యక్తి, మీ యొక్క జీవితాన్ని ఒకప్పుడు అతలాకుతలం చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పేరు మరలా మీరు ఎందుకు వింటున్నారు, వారు మరలా మీ యొక్క జీవితంలోకి ఏమన్నా ఏ విధంగా రాబోతున్నారా, లేదంటే ఏదైనా కానీ ఒక కొత్త ప్లాన్తో మీ యొక్క జీవితంలోకి వస్తున్నారా, అసలు ఆ యొక్క పేరు వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి గతం ఏమిటి, ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక ఈ రోజున మీ యొక్క భవిష్యత్తును హెచ్చరించేటువంటి ఒక సంకేతం లాగా భావించండి. అంతేకాదండి, చెప్పాలి అంటే ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే సాధారణంగానే మీరు మిత భాషలు అంటే లోపల మాత్రం చాలా లోతైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారండి. అయినప్పటికీ కూడాను మీరు మనుషుల కంటే కూడాను విలువకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా కానీ మిమ్మల్ని ఒక్కసారిగా మోసం అనేది చేస్తే వారికి మాత్రం మీరు జీవితాంతం కూడా క్షమించకుండా అలా గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. మీ యొక్క మెదడు అనే ఒక కంప్యూటర్ లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు. అంతే పాత జ్ఞాపకాలను కూడా, ముఖ్యంగా మీకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలను మీరైతే అసలు ఎప్పటికీ కూడా మర్చిపోరన్నమాట. అసలు సహించలేరనే చెప్పాలండి. ఇప్పుడు అదే ఒక జ్ఞాపకం మీ ముందుకు ఒక పేరులాగా రాబోతుంది. ఆ యొక్క పేరు మీరు వినగానే మీ యొక్క అంటే మీ శరీరంలో విపరీతమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్ అనేది వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఆ యొక్క వ్యక్తి, ఒక స్త్రీ కావచ్చు లేదంటే పురుషుడు కావచ్చు, వారి యొక్క నీడ కూడా మీపై పడకూడదు అని చెప్పేసి భావించేటువంటి మీరు ఒక అంటే చాలా విధాలుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ వస్తున్నారు. వారి వల్ల మీరు ఆర్థికంగా కావచ్చు, అంతేకాకుండా మానసిక పరంగా కూడా కావచ్చు, చాలా పెద్దగా ఎదుర్కోలేనటువంటి సమస్యలను అయితే మీరైతే ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రస్తుతం మీ యొక్క జీవితం కాస్త ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతూ ఒక మార్గంలోకి అయితే మీకు వంతుగా మీరైతే ముందుకు వెళ్తున్నారు అనేటువంటి అవకాశాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే విధి ఆడుతున్నటువంటి వింత నాటకం కానివ్వచ్చు అండి, లేదంటే పూర్తిగా మర్చిపోయినటువంటి ఆ యొక్క అధ్యాయం అనేది మరలా మీకైతే తెరుచుకోబోతుంది అనే చెప్పాలి. ఆ వ్యక్తి మీరు వినగానే, ఆ యొక్క పేరు అనేది మీరు వినగానే పాత గాయాన్ని అన్నిటినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు మనం ఆ యొక్క షాకింగ్ న్యూస్ గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రాత్రి 9:15 తర్వాత మీరు వినబోయేటువంటి ఆ యొక్క పేరు ఎవరిది అంటే కనుక ఆ యొక్క పేరు మీ యొక్క పాత స్నేహితుడు లేదంటే స్నేహితురాలు కావచ్చు. ఈ విధంగా మీరైతే ప్రాణం కంటే ఎక్కువగా బాగా నమ్మి మోసపోయినటువంటి వ్యక్తి, మాజీ భాగస్వామి కావచ్చు, లేదంటే మీ యొక్క పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రేమికురాలు కావచ్చు, వ్యాపారంలో బాగా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి అయ్యి ఉండవచ్చు. ఆ యొక్క పేరు అనేది మీరు వినగానే పాత కోపం అనేది మళ్ళీ మీ యొక్క బాధను కన్నీటిని ఒక్కసారిగా తణుకు వచ్చే విధంగా ఆ యొక్క పరిస్థితి అంతా కూడా కనిపిస్తుందండి. గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడాను అంటే ఆ యొక్క పేరు పలకాలి అంటే మీ ముందు ఆలోచిస్తూ ఉండేటువంటి పరిస్థితి కూడా చాలా వరకు అయితే కనిపిస్తుంది. కానీ అసలు గతంలో ఏం జరిగింది అంటే కనుక వారు మీ యొక్క గత చరిత్ర అంటే వారితో
గత చరిత్రను చాలా విధాలుగా దారుణంగా ఉంటాయన్నమాట. అంటే వారిని అయితే మీరు బాగా నమ్మారు, మీ యొక్క ఆస్తులను లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాలను వారి చేతిలో పెట్టారండి, లేదంటే బాగా మీకు సంబంధించినటువంటి ఏదైనా కానీ విలువైనటువంటి అంశాలను వారికి చెప్పారు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ కానీ లేదంటే వారికి అయితే అందజేయడం అనేది జరుగుతుందన్నమాట. కానీ వారు మీ యొక్క నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారు. ఆ యొక్క నమ్మకాన్ని వాడుకొని మిమ్మల్ని సమాజం ముందు తలదించుకునే విధంగా ఒక చేతకాని వ్యక్తిలాగా మిమ్మల్ని అయితే నిలబెట్టారు. వారి వల్ల రాత్రులు అంతా కూడా నిద్ర లేక ఏడ్చినటువంటి రోజులైతే చాలా ఉన్నాయని చెప్పాలి. మీ యొక్క కెరియర్ పతనానికి కావడానికి అప్పట్లో వారు ఎన్నో రకాలుగా కారకులని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ యొక్క విషయం కూడాను మీకు బాగా తెలుసండి. మీ చుట్టూతా ఉన్నటువంటి వ్యక్తులు కూడాను కొంతమంది బాగా తెలుసు. జీవితంలో వారి యొక్క మోసము అనేది మీకు అంటే వారి యొక్క మొహము అనేది కూడా మీకు చూడకూడదు అని చెప్పేసి అనుకుంటూ వచ్చారు. కానీ మీకైతే దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వడం వలన కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడే కొంచెం మీరైతే నిలదొక్కబోతున్నారు. కాస్త అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీరు నడుచుకుంటూ వస్తున్నప్పటికీ ప్రస్తుతం సంతోషంగానే ఉన్నారండి. జరిగిపోయినటువంటి గతాన్ని కూడాను మర్చిపోవాలి అనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నప్పటికీ కూడాను అనుకోకుండా ఈ రోజున ఆ యొక్క పేరు అనేది మీకు చెవిన పడబోతుంది. ఇప్పుడు ఆ యొక్క పేరు ఎందుకు వినిపిస్తుంది, అది అంతా కూడాను మీ యొక్క మనసులో ఏ విధంగా ఆలోచన తీసుకువస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున రాత్రి 9:15 తర్వాత ఎవరో ఒక ఫోన్ కాల్ ద్వారాను లేదంటే సోషల్ మీడియా ద్వారాను ఆ యొక్క వ్యక్తి యొక్క గురించి మీకైతే సమాచారం అనేది అందిస్తారనమాట. ఆ వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారనో లేదంటే మరలా వారు అయితే మీ దగ్గరకు రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారనో ఈ విధంగా ఏదో ఒక వార్త అయితే మీకైతే తప్పకుండా అందబోతుంది. ఆ యొక్క వార్త అనేది మీరు వినగానే మీ యొక్క గుండె అనేది ఒక్కసారిగా జల్లుమంటుంది. ఎందుకంటే ఆ యొక్క పేరుతో పాటు వచ్చేటువంటి ఆ యొక్క వార్త ఏదైతే ఉంటుందో ప్రస్తుతం మీ యొక్క ప్రశాంతతను కూడా దూరం చేసే విధంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాదండి, అయితే ప్రధానంగా చెప్పాలి అంటే దానికి ఈ రోజున ఆ యొక్క పేరు అనేది విన్నప్పటికీ మరికొన్ని కారణాలు కనుక గమనించినట్లయితే రేపటి రోజున మంగళవారం నాటి గ్రహస్థితి ప్రకారం మీ యొక్క జీవితంలో అంటే ఒక రుణానుబంధము అనేది మరలా యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పాతకరములు తీరక ముందే ఆ యొక్క వ్యక్తి మరలా ఏదో ఒక విధ రూపంలో మీకైతే తారసపడతారన్నమాట. ఇక ఆ యొక్క వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది తప్పకుండా ఇంకా మిగిలే ఉందండి. అందుకే ప్రకృతి మరలా ఆ యొక్క వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున మంగళవారం నాడు శని యొక్క గమనం వలన కూడా పాత బంధాలు చర్చకు అనేవి వస్తాయండి. అంతేకాదు రాత్రి 9:15 సమయంలో చంద్రుని యొక్క ప్రభావం అనేది మీ యొక్క మనసుపై బలంగా కనిపిస్తుంది. అందుకే ఆ యొక్క సమయము అనేది వినిపించేటువంటి ఆ యొక్క వార్త మీ యొక్క మనసుపై పూర్తిగా లోతైనటువంటి ఒక ముద్ర వేయబోతుంది. ఇది ఒక రకమైనటువంటి దానినే కర్మపూర్వకమైనటువంటి ప్రక్రియ అని కూడా అంటారండి. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం ఏది కూడా లేదండి. ఆ యొక్క పేరు అనేది వినగానే మీరు ఆవేశపడిపోయి మరలా వారితో మాట్లాడడానికి లేదంటే ఆ యొక్క ప్రతీకారం అనేది తీర్చుకోవడానికి మీరు గనక ప్రయత్నం చేస్తే మరలా ఊహించిన విధంగా అదే ఊబిలో మీరైతే కూరుకుపోవడం కూడా ఖాయమని చెప్పుకోవచ్చు. కానీ గతంలో మీరు చేసినటువంటి తప్పు ఏంటి అనేది కూడా మీకే స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈసారి వారిని మీ యొక్క జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకుండా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు పరిహారాలు కనుక పాటిస్తే కొంచెం ఆ యొక్క సమస్య నుండి త్వరగా ఈజీగా బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ యొక్క పేరు అనేది మీరు విన్నప్పుడు మీరు చేసేటువంటి అంటే కేవలం ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం అనేది చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను కోపానికి గురిక అనేది కాకూడదండి. ఆ యొక్క వ్యక్తిని తిరిగి మరలా ఫోన్ అనేది చేయడం కానీ ఇటువంటివి అన్నీ కూడా చేయకండి. రాత్రి పడుకునే ముందు తప్పకుండా ఓం నమ శివాయ, అదేవిధంగా ఓం శ్రీ మాత్రే నమః హనుమంతుల స్వామి వారిని కూడా మీ మనసులో అయితే జపించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇక ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎటువంటి వస్తువులు ఉన్నా కూడా మీ దగ్గరలో పక్కన పెట్టేసే విధంగా చాలా అయితే మంచిదని కూడా చెప్పుకోవచ్చు. మరలా అయితే అంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం పాతకాలపు మనుషులు మరలా వస్తారు అంటే మన యొక్క జీవితంలో అది మనల్ని ఇబ్బంది పెట్టడానికే కాదండి, మనసులో ఉండేటువంటి ధైర్యాన్ని పరీక్షించడానికి కూడా ఆ యొక్క వ్యక్తుల యొక్క పేర్లు వినగానే మీరైతే భయపడవలసిన అవసరం కూడా ఏదీ లేదు. మీరు ఎన్నాళ్ళు నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని ఒక్కసారిగా గుర్తుకు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ యొక్క వ్యక్తి పేరు విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఏ విధంగా ఫీల్ అవుతారు అన్నది కూడా మీ యొక్క జీవితానికి నెక్స్ట్ జరగబోయేటువంటి అంశాలు ఆ యొక్క కాలం అనేది మీకైతే నిర్ణయిస్తుంది. కాబట్టి మేమైతే ఖచ్చితంగా అయితే ఇటువంటి విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేం. కాబట్టి ఆ యొక్క పరిహారాలను మాత్రం మీరు చిన్నపాటి పరిహారాలను అయితే పాటిస్తూ ఉండండి. మీరు అప్రమత్తంగా ఉండండి. ఆ యొక్క ప్రశాంతతను ఎవరికి కూడా ఇవ్వనక్కర్లేదనమాట. ఇక అంతకు ముందులానే మరలా మీ యొక్క సమస్యలకు పాలు కానక్కర్లేదనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉంటే
సరిపోతుందండి. అయితే ఈ రోజున మీరు తప్పకుండా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన అనేది చేసుకోండి. అలాగే మనసును బలంగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఆదిత్య హృదయం అనేది పాటించండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. బయటికి వెళ్ళే ముందు అయితే కొంచెం జాగ్రత్తలు అనేది పాటించండి. సింధూరాన్ని ధరించడం, హనుమంతుల వారి యొక్క ఆలయం దర్శించడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేస్తే కనుక శత్రువులు ఉన్నా కానీ వారికైతే తప్పకుండా ఏదైనా కానీ పాపజ్ఞాలు చేసినా కూడా అవి అంతా కూడా చిత్తుగా అవుతాయన్నమాట. మీ యొక్క మనసులో ఏర్పడేటువంటి ఎన్నో రకాల అనుమానాలు అలాగే సంకోచాలను భగవంతుడు ఏదో ఒక రకమైనటువంటి సమయాన్ని సహకారాన్ని అయితే మీకైతే అందిస్తూ ఉంటాడు. ఇక ముఖ్యంగా ఈ రోజు మీరైతే లక్ష్మీదేవికి ఆరాధన కూడా చేసుకోండి. ఉద్యోగంలో పెను మార్పులు అయితే వ్యాపారంలో మార్పులు కూడా ఈ రోజునైతే మీకు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ధన ఆదాయం కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంతేకాదు ఈ రోజున తప్పకుండా లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ధనానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు ఆవునేది దీపం అనేది వెలిగించండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉండండి. ఇక ఎవరైనా కానివ్వండి తెల్లని స్వీట్లు కానీ లేదంటే పాలుతో చేసినటువంటి పదార్థాలను కానీ దానంగా ఇవ్వడం అయితే చాలా మంచిదండి ఈరోజు. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజు మీకు జీవితం జరగబోయేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను మీరు పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మీకు ప్రతికూలతను అనుకూలంగా ఏ విధమైన మార్పుల ద్వారా మీరైతే సరిచేసుకోగలరు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.